నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. నా పేరు వెంకటయ్య. లాస్ట్ క్లాస్లో మనము ఒక ప్రొజెక్టైల్ సర్టన్ హైట్ ఉన్నటువంటి టవర్ మీద నుంచి హారిజంటల్గా ప్రొజెక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ కంప్లీట్ పారామీటర్స్ మనం డెరైవ్ చేసుకున్నాము. ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాము. ఈ క్లాస్లో మన గోల్ ఏందయ్యా అంటే హారిజంటల్ ప్రొజెక్టైల్ విచ్ ఈజ్ మేకింగ్ సర్టన్ యాంగిల్ విత్ ద హారిజంటల్. అంటే ఒక ప్రొజెక్టైల్ అనేటువంటిది విచ్ ఈజ్ ప్రొజెక్టెడ్ సర్టన్ యాంగిల్ విత్ ద హారిజంటల్. హారిజంటల్తో కాస్త యాంగిల్ పెట్టి ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక ఆబ్జెక్ట్ గురించి స్టడీ చేస్తున్నాం. స్పెసిఫిక్గా ఈ కాన్సెప్ట్లో మనము దానికి సంబంధించినటువంటి ట్రాజెక్టరీ అంటే దాని పాత్కు సంబంధించినటువంటి ఈక్వేషన్ మనం డిరైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అజ్యూమ్ చేసుకోండి, ఇది ఒక ప్లెయిన్ అంటే రెండు కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇది y డైరెక్షను, ఇక్కడ x డైరెక్షను. మన అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, O అనేటువంటి పాయింట్ దగ్గర మన అబ్జర్వర్ ఉన్నాడు. ఇక్కడ ప్రొజెక్టైల్ ఫైర్డ్ అట్ అన్ యాంగిల్ టీటా విత్ ద హారిజంటల్. అంటే ఒక ప్రొజెక్టైల్ అనేది ప్రొజెక్ట్ చేయబడింది, ఫైర్ చేయబడిందన్నా ప్రొజెక్ట్ చేయబడిందన్నా ఒకటే, విత్ సర్టన్ యాంగిల్ విత్ హారిజంటల్తో కాస్త యాంగిల్ పెట్టి ఫైర్ చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టు సర్టన్ యాంగిల్తో ఫైర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క పార్టికల్ అనేటువంటిది కొంత యాంగిల్తో ఫైర్ చేసాం. ఇదో ఈ యాంగిల్తో ఫైర్ చేసాం. దీని యాంగిల్ ఎంత అయ్యా అంటే టీటా అనేటువంటి యాంగిల్తో మనం ఫైర్ చేసాం. ఫైర్ చేసినటువంటి ప్రొజెక్టైల్కి ఇనిషియల్ వెలాసిటీ మనం ఎంత ఇచ్చామయ్యా అంటే u అనేటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి మనం ప్రొజెక్ట్ చేసాం. ఇప్పుడు బాడీ అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడం వల్ల బాడీ అనేటువంటి తన పాత్ను ఎలా మూవ్ అవుతుందయ్యా అంటే నేను ఇక్కడ వేస్తున్నాను డయాగ్రాము. సో ఇలా ప్రొజెక్ట్ అయినటువంటి పార్టికల్ అనేటువంటిది కాస్త దూరం వెళ్ళి ఇలా ఎక్కడో ఇన్సిడెంట్ అవుతుంది. సేమ్ హారిజంటల్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఈ పాత్ షేప్ ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు u అనేటువంటి ఈ ఇనిషియల్ వెలాసిటీ హారిజంటల్ యాంగిల్తో టీటా యాంగిల్తో మనం ప్రొజెక్ట్ చేయడం వలన దీనిని రెండు కాంపోనెంట్స్గా విడగొట్టచ్చు. ఒకటిది వచ్చేసి హారిజంటల్ కాంపోనెంట్ ఏంటి అనేటువంటిది డిస్కస్ చేస్తున్నాను. u అనేటువంటి వెలాసిటీ కాంపోనెంట్ని ఇది ఒక వెక్టారు, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ u అంటున్నాను. ఈ u అనేటువంటిది హారిజంటల్ కాంపోనెంట్గా డివైడ్ చేస్తే అలాంగ్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుందయ్యా అంటే యూకి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి u కాస్ థీటా కాంపోనెంట్ రావడం జరుగుతుంది. వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి వెలాసిటీ, ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వెలాసిటీ కాంపోనెంట్ ఏమవుతుంది అంటే ఇది వర్టికల్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి కాంపోనెంట్ కాబట్టి ఇది u సైన్ థీటా అవుతుంది. u సైన్ థీటా అవుతుంది, అంతే కదా. ఇక్కడ కాస్త మనము ప్రీవియస్ కేసులో మనము ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిపెండెంట్ మోషన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం స్టడీ చేశాము. అదే కాన్సెప్ట్ను మనం ఇక్కడ గమనించండి. వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి u సైన్ థీటా మీద బాడీ యొక్క వెలాసిటీ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పనిచేయడం వల్ల వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి వెలాసిటీ కాంపోనెంట్ యొక్క వేరియేషన్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుంది, అంటే వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకు? పార్టికల్ మీద మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి u అనేటువంటిది వేరీ అవుతుంటుంది. వేరీ అవుతుందంటే ఎలా వేరీ అవుతుంది? ఫస్ట్ దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉండి ప్రొజెక్ట్ చేసిన సమయంలో ఇది తగ్గుతూ ఒక సర్టన్ హైట్ వరకు తగ్గి మ్యాక్సిమం పాయింట్ దగ్గర, మ్యాక్సిమం హైట్ అనేటువంటి పాయింట్ దగ్గర క్యాపిటల్ H అంటాం దీన్ని, లేదా H మ్యాక్స్ అని అంటాం. ఈ పాయింట్ దగ్గర దీని యొక్క వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ అనేటువంటిది 0 అయిపోయేసి తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ మన యొక్క అర్త్ యొక్క సర్ఫేస్ని హిట్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. u సైన్ థీటా ఈలో మార్పులు వస్తాయి. ఎందుకు మార్పులు వస్తాయి అంటే బాడీ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పనిచేస్తుంది. ఈ బాడీ వెళ్ళేటువంటి బాడీ మీద ఇక్కడ బాడీ అనేటువంటిది వెళ్తున్నటువంటి బాడీ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందికి పనిచేస్తుంది. సో g అనేది కిందికి పనిచేస్తూ ఉంటుంది ఎక్కడున్నా సరే. దీనికి సమ్ ఫోర్స్ పనిచేస్తుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి వెలాసిటీ కాంపోనెంట్ అనేటువంటిది యొక్క వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి వెలాసిటీ కాంపోనెంట్లో మార్పులు వస్తాయి.
ఇనిషియల్గా దీనికి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది, స్లోగా ఈ వాల్యూ తగ్గుతూ మ్యాక్సిమం హైట్కి వచ్చేసరికి 0 అయిపోయేస్తుంది. మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ పెరుగుతూ భూమిని హిట్ చేస్తుంది. ఇది మనకున్నటువంటి. సరే, u sin θ అనేటువంటిది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ, బట్ u cos θ అనేటువంటిది హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్. ఇది ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్లో ఈ వెలాసిటీని మార్చేదానికి ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సు ఇక్కడ లేదు. అంటే ఈ వెలాసిటీని అపోజ్ చేస్తూ ఇలా కానీ, ఈ వెలాసిటీని సపోర్ట్ చేస్తూ ఈ డైరెక్షన్లో కానీ ఏ విధమైనటువంటి ఫోర్సెస్ లేవు. ఎందుకయ్యా అంటే మనం ప్రీవియస్ లెక్చర్లో, అంటే లాస్ట్ 2 లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నామయ్యా అంటే, ప్రొజెక్టైల్ మోషన్ జరుగుతున్నప్పుడు బాడీ యొక్క ట్రాజెక్టరీ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అనేటువంటిది లేదు అనేటువంటి ఒక అజంప్షన్ మీద మనం స్టడీ చేస్తున్నాం. సో ఎయిర్ రెసిస్టెన్స్ లేనప్పుడు కదులుతున్నటువంటి ఈ బాడీని దాని యొక్క హారిజంటల్ వెలాసిటీని ఆపే విధంగా ఏ విధమైనటువంటి ఫోర్సెస్ కానీ, ఇది ఆపే డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్సు, ఇది దీన్ని సపోర్ట్ చేసేటువంటి డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్సు, అలాంటివి ఏవీ లేవు కాబట్టి, లేదు అనే దానికి నేను ఇంటూ గుర్తు వేస్తున్నాను. లేదు కాబట్టి u cos θలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. సో u cos θ అనేటువంటిది ఏందయ్యా అంటే హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు u cos θ ux అని రాశాను. ఇట్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ u sin θ నేను uy అనుకుంటున్నాను. సో ఇది వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్, వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్. ఇది వచ్చేసి ఏంటిది, హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన గోల్ ఏందయ్యా అంటే, ఈ యొక్క మనం ప్రొజెక్ట్ చేసినటువంటి ఈ యొక్క పార్టికల్ ఒక పాత్లో వెళ్తుంది, ఆ పాత్ని మనం ట్రాజెక్టరీ అంటాం. ఆ ట్రాజెక్టరీకి మనం ఇప్పుడు ఈక్వేషన్ డిరైవ్ చేయడమే మన గోల్. మనం ప్రొజెక్ట్ చేసినటువంటి పార్టికల్ అనేటువంటిది ఏదో ఒక సిచ్యువేషన్లో మనము ఎగ్జామిన్ చేస్తున్నాం. దీన్ని ఎగ్జామిన్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఒక t అనేటువంటి టైం, మనము ఫస్ట్ ఇనిషియల్ టైం అనేటువంటిది 0 దగ్గర తీసుకున్నాం, t ఈజ్ ఈక్వల్ టు 0. మనము కాస్త టైం వేస్ట్ చేసాం. ఆ టైం దగ్గర పార్టికల్ అనేటువంటిది ఏదో ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసింది, ఆ పాయింట్ p అనుకుంటున్నాం. ఈ p దగ్గర దీనికి ఉన్నటువంటి కోఆర్డినేట్స్ x, y అంటున్నాం. దీని యొక్క హైట్ ఎంత ఉంది అంటే y వర్టికల్ డైరెక్షన్లో y, x డైరెక్షన్లో ఎంత ఉంది అంటే x అనేటువంటిది ఉంది అనుకుంటున్నాం. ఈ p దగ్గర ఉన్నటువంటి పార్టికల్కు సంబంధించి హారిజంటల్ ఎంత డిస్టెన్సు, ఈ x అనేటువంటిది డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ హారిజంటల్ డైరెక్షన్, ఈ y అనేటువంటిది డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఇది హారిజంటల్ డైరెక్షన్లో ఉన్నటువంటి x చెప్తుంది, వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి డిస్టెన్స్ను వచ్చేసి y చెప్తుంది. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే హారిజంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ టైమ్ t, హారిజంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ టైమ్ t. టైం టీలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అనేటువంటిది అనుకుంటున్నాం. దాన్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనము t అనే టైం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంట్ ప్రకారం ఈ వాల్యూ ఎంత అంటే x. బట్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా నుంచి మనకు x వాల్యూ ఎంత, x అంటే మీకు ఫార్ములా తెలుసు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. ఇక్కడ హారిజంటల్ డిస్టెన్స్ మనకు హారిజంటల్, ఇది స్ట్రైట్ లైన్లో ఉన్నది కాబట్టి మనం డిస్టెన్స్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా ఒకటే. సో డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్. సో హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైం, ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్లో ఏ మార్పు ఉండదు, దాని వాల్యూ ఎంత u cos θ ఇంటూ టైం వచ్చేసి t.
సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా అనేటువంటి ఒక ఫార్ములా వచ్చింది. దాని నుంచి నేనేం రాస్తున్నానంటే t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అనేటువంటి రావడం జరిగింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. అలా ఇప్పుడు మనము హారిజంటల్ మోషన్కు సంబంధించినటువంటి దాన్ని మనం స్టడీ చేసాము. అలాగే వర్టికల్ మోషన్లో మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. చూడండి, ఇన్ వర్టికల్ డైరెక్షన్లో మనం స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్లో మనం స్టడీ చేస్తే వర్టికల్గా ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది బాడీ ఇన్ టైం టీ. డయాగ్రామ్ చూడండి, మనం ఇక్కడికి వచ్చేయడానికి టైం ఎంత పట్టింది, టై ఈజ్ ఈక్వల్ టు టీ టైం దగ్గరకు వచ్చాం మనం ఇక్కడికి. సో వర్టికల్ డైరెక్షన్ ఎంత దూరం కవర్ చేసింది, ఈ దూరం y దూరం, ఎక్స్ హారిజంటల్గా ఎక్స్ ఎంత దూరం కవర్ చేసింది, ఎక్స్ దూరం కవర్ చేసింది. సో ఇప్పుడు మనకు వర్టికల్గా ఇంత దూరం కవర్ చేసింది అంటే వర్టికల్గా ఇనిషియల్ వెలాసిటీ ఎంత, వర్టికల్ డైరెక్షన్లో మనం గమనిస్తున్నాం ఇనిషియల్ పాయింట్స్, ఇనిషియల్ అండ్ ఫైనల్. ఇక్కడ ఫైనల్ గురించి మాట్లాడుతున్నాను, ఫైనల్. సో ఇనిషియల్గా దానికి ఎంత వెలాసిటీ ఉంది వర్టికల్ డైరెక్షన్గా, ఇనిషియల్గా దానికి ఉన్నటువంటి వెలాసిటీ యూ సైన్ థీటా వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా అనేటువంటిది. ఫైనల్ వెలాసిటీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఎంత ఉంటుంది బాడీ అనేటువంటిది, మనకు ఫైనల్ వెలాసిటీ నుంచి అవసరం లేదు, v ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, మనకు అవసరం లేదు, నో నీడ్. సో ఇనిషియల్గా దానికి ఉన్నటువంటి టైం, దానికి ఉన్నటువంటి యాక్సలరేషన్ ఎంత, దాని యొక్క జర్నీలో యాక్సలరేషన్ ఎంత అనేటువంటిది. ఏదైనా ఒక ప్రొజెక్టైల్ అర్త్ మీద మనం ప్రొజెక్ట్ చేసినట్లయితే దాని మీద పనిచేసేటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g టువర్డ్స్ టు ద సెంటర్ ఆఫ్ ది అర్త్. ఈ యొక్క యాక్సలరేషన్ టువర్డ్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ టు ద సెంటర్ ఆఫ్ ది అర్త్ కాబట్టి దీని యొక్క వాల్యూను a ఈజ్ ఈక్వల్ టు -g అని రాయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకు పనిచేస్తుంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు -g అవుతుంది. సో ఫైనల్గా ఇది ఎంత డిస్ప్లేస్మెంట్ను పొందింది, ఫైనల్గా పొందినటువంటి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, మనము డిస్టెన్స్ అనుకుందాము, డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే, బికాజ్ ఆఫ్ వీఆర్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి మనం వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి పాత్ను మాత్రమే కొలుస్తున్నాం కాబట్టి y అని తీసుకోవడం జరిగింది. సో మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే కైనమాటిక్ ఈక్వేషన్లో s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at² అనేటువంటి ఫార్ములా ఉంది. ఇది ఏ డైరెక్షన్లో మనం రాస్తున్నామో ఆ డైరెక్షన్కి సంబంధించినటువంటి విధంగా రాస్తున్నాను. మన వర్టికల్ డైరెక్షన్లో రాస్తున్నాను కాబట్టి sy ఈజ్ ఈక్వల్ టు uyt ప్లస్ హాఫ్ ఇంటూ ay ఇంటూ t² అనేటువంటి ఫార్ములా. ఇక్కడ y అనేది ఎందుకు రాశానయ్యా అంటే దీస్ వాల్యూస్ ఆర్ రైటింగ్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్లో రాస్తున్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడ y అనేటువంటి సఫిక్స్ రాయడం జరిగింది. సో sy ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది టైం టీలో, దీన్ని మనం sy అంటాం. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, y అనే డిస్టెన్స్ కవర్ చేసింది. దానికి ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ఇనిషియల్గా దానికి ఇచ్చినటువంటి వెలాసిటీ వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటిది ఇది కాబట్టి దీన్ని uy అంటాం. సో uy ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా అయిపోయింది, ఇంటూ టైం టీ మనకు తెలియదు, ప్లస్ హాఫ్ ఇంటూ ay అంటే ఎంత -g, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ay. సో ఇంటూ t² t కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ ప్రీవియస్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1లో మనకు t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అనేటువంటి ఒక ఫార్ములా ఉంది, ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కాస్ థీటా అనేటువంటి ఫార్ములా ఉంది. ఇక్కడ t ఉంది కాబట్టి దాని బదులు రాస్తున్నాను ఎక్స్ బై యూ కాస్ థీటా ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది. సో మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ రావడం జరిగింది. చూడండి ఇక్కడ యూ కాస్ థీటా యూ విల్ క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే సో ఎక్స్ ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా మైనస్ హాఫ్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది అంటే 1/u² కాస్ స్క్వేర్ థీటా ఇంటూ x² రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇక్కడ g కూడా ఉంది. g అనేటువంటిది ఒక కాన్స్టెంట్ టర్ము, u అనేటువంటిది ఇనిషియల్ వెలాసిటీ ఒక కాన్స్టెంట్ టర్ము, థీటా అనేది ఒక ఇనిషియల్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది కూడా ఒక కాన్స్టెంట్. సో కాస్ స్క్వేర్ థీటా అనేటువంటి ఒక నెంబర్ వస్తుంది, ఇది మొత్తం కాన్స్టెంట్, ఇది మొత్తం ఒక కాన్స్టెంట్ ఇస్తుంది. సో టాన్ థీటా కూడా ఒక కాన్స్టెంట్ ఇస్తుంది, ఇది కూడా ఒక కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ నేను ఏం రాసుకుంటున్నాను అంటే y ఈజ్ ఈక్వల్ టు
పిఎక్స్, దీన్ని వచ్చేసి పిగా రాసుకున్నాను. సో దీన్ని వచ్చేసి క్యూగా రాసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనేటువంటి రాడు. చూడండి, ఇది ఒక పారాబోలా ఈక్వేషన్కు సంబంధించినటువంటిది. ఈ యొక్క ఈక్వేషను y ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ మైనస్ క్యూఎక్స్ స్క్వేర్ అనేటువంటిది ఒక పారాబోలా ఈక్వేషన్ చెబుతుంది. ఇది పారాబోలా ఈక్వేషన్. సో పారాబోలా ఈక్వేషన్ చెబుతుంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి మన ప్రొజెక్టైల్కు సంబంధించినటువంటి y అనేటువంటి ఈక్వేషన్ మనకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ దేనికి చెప్తుంది అంటే, ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే ఒక పారాబోలా ఈక్వేషన్ చెప్తుంది. అంటే సో ద ట్రాజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఎ పారాబోలా. సో ద ట్రాజెక్టరీ ఆఫ్ projectile which is fired at an angle theta with horizontal is a parabola. This is the very important. This is the parabola equation. So this is the very important. We can conclude this one. So we concluded that the trajectory of the projectile is a parabola. అంటే ఒక ప్రొజెక్టైల్ని అర్త్తో సర్టన్ యాంగిల్తో మనం ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క పాత్ అనేటువంటిది, పాత్నే మనం ట్రాజెక్టరీ అంటామని మనకు తెలుసు. ఆ పాత్ అనేది ఎలా ఉంటుంది అంటే పారాబోలా షేప్లో ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామయ్యా అంటే దీనికి కావాల్సినటువంటి సమ్ ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం డిరైవ్ చేస్తాము. 1 by 1 మనము డిరైవ్ చేస్తాము. నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీకు ఈ క్లాసెస్ అనేటువంటివి మీకు ఉపయోగపడుతున్నట్లయితే దయచేసి వీటిని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మీకు కంటెంట్ మీకు పనికొస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీరు ఛానల్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.